ప్యాగో ఆటో మాస్టర్ కిట్ ఇది. దీన్ని ఎట్లా వేసుకోవాలో చూద్దాం. ముంగట ఇక్కడికెళ్ళి ఆయిల్ లీక్ అవుతుంది. యాక్చువల్గా ప్రాబ్లం వచ్చేసి బ్రేక్ కూడా కొడుతుంటే డౌన్ అయిపోతుంది. దానికోసం అని చెప్పి మనం రబ్బర్లు వేసుకుంటే సెట్ అయిపోతుందని రబ్బర్లు వేస్తున్నాం. చూస్తారు కదా, ఫస్ట్ పైపులు ఇప్పుకోవాలి. 2 పైపులు వస్తే 11 నెంబర్ సెట్ పన కానీ 10 నెంబర్ సెట్ పన కానీ రెండిట్లలో ఏదైనా ఒకటి వస్తుంది. బండితో వచ్చేటి షోరూమ్తో వచ్చే పైపులు అయితేనేమో 11 నెంబర్ సెట్ పని వస్తుంది. పాన కూడా కరెక్ట్ ఉండాలి, స్లిప్ కానే కావద్దు. కొంచెం స్లిప్ అయినా కానీ వెళ్ళవు. ఇవి 30 నెంబర్ బోల్ట్ నట్లు వస్తాయి కంపల్సరీ. అన్నిటికీ అంతే 30 నెంబర్ వస్తాయి. 30 నెంబర్ నట్లు ఇప్పుకోవాలి కంపల్సరీ. 2 చూడండి ఎట్లా ఇప్పుతున్నా. రింగ్ పని ఉంటే సరిపోతుంది. రింగ్ పని సెట్ పని ఉండాలి కంపల్సరీ. చూస్తారు కదా, సేమ్ ఇట్లనే ఇప్పుకోవాలి. చూడండి కొంచెం ఆడ వెళ్తున్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది పనికి. కొంచెం జంగు పడితే ఇట్లా కట్ చేయాల్సి వస్తుంది నట్టు కింద. ఎక్కువ శాతం కిందనే జంగు పడుతుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ మీ, ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారు కదా బోల్ట్ ఎట్లా ఇప్పినా. చూడండి ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. 2 బోల్ట్ ఇప్పినాం, 2 పైపులు ఇప్పినాం. ముంగట పిన్ వస్తుంది, పిన్ కూడా తీసేయాలి. అంతే వచ్చేసింది. చూడండి దీనికి ఒక ఇన్నర్ లాక్ ఉంటుంది. చూస్తారు కదా లాక్ ఎట్లా తీస్తున్నా. లాక్ పేరు కంపల్సరీ ఉండాలి, లేదంటే ఎవరి దగ్గర నన్ను అడిగైనా తీసుకోవచ్చు. లాక్ తీసేసి ఇట్లా కొడితే వచ్చేస్తుంది. చూడండి ఈజీగా వస్తాయి. మళ్ళీ ఇక్కడ 10 నెంబర్ బోల్ట్ ఉంటుంది ఒకటి, ఇంకొకటి 2 స్ప్రింగులు వస్తాయి లోపల. చూడండి 10 నెంబర్ నట్ ఇది బోల్ట్. లూజ్ చేయాలి కొంచెం అంతా బయటి దాకా తీయాలి, ఎందుకంటే దాన్ని స్ప్రింగ్ని పట్టుకొని ఉంటుంది లోపల బయటకు వెళ్ళినది. అది తీసేసి కొంచెం కొడితే సరిపోతుంది. చూడండి ఇది కూడా ఎట్లా వెళ్ళిపోయిందో. తీసేసి కొంచెం వాటర్లో వేసి కడుక్కోవాలి, లేదా మీకు అందుబాటులో వాషింగ్ ఉంటే వాషింగ్ వేయించి ఎక్కించినా పర్లేదు. చూసారు కదా, దీంట్లో కూడా కొంచెం వాటర్ పోసి క్లీన్ చేద్దామని ట్రై చేసినా కానీ అది అయితే లేదు. వాషింగ్ వేయించిన కంపల్సరీ వాషింగ్ వేయాలి. లోపల మొత్తం బ్లాక్ ఉండే పోవట్లేదు, ఇంత కడిగినా కానీ పోవట్లేదు. కస్టమర్కి ఇచ్చేసిన వాషింగ్ ఏమని. చూడండి అట్లనే బ్లాక్ ఉంది. చూస్తారు కదా ఇది కొత్తవి. ఇది బయట సైడ్ వచ్చేది. చూడండి దానికి ఒక స్ప్రింగ్ ఒక నట్ ఉంటుంది. ఒకదానికి మాత్రమే ఉంటుంది, రెండిటికి ఉండదు. నట్టు తీసేయాలి ఫస్ట్. మొత్తం లూజ్ చేస్తే ఈజీగానే వస్తుంది, అంత కష్టం ఏమి ఉండదు. చూడండి ఈజీగా వెళ్ళిపోయింది ఆల్రెడీ. స్ప్రింగ్ తీసి పక్కన పెట్టుకోవాలి, నీట్గా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. కొంచెం కూడా మట్టి అంటద్దు. చూడండి చూస్తారు కదా రబ్బర్ ఎట్లా తీసుకుంటున్నారో చూసుకోండి. మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు కూడా అట్లనే ఫిట్ చేసుకుంటారు. చూడండి అవసరమైతే ఫొటోస్ తీసుకోండి రబ్బర్లు ఇప్పేటప్పుడు. కొంచెం ఉల్టా అయినా కానీ కష్టం. ఈ స్ప్రింగ్కి మాత్రం 2 సీజన్ వస్తాయి. ఫస్ట్ పైనకి ఎట్లా రబ్బర్ ఉందో దీనికి కింద సైడ్ కూడా అట్నే ఉంటుంది రబ్బర్. ఇంకొక స్ప్రింగ్కు ఆపోజిట్ వచ్చాయి రబ్బర్. చూడండి ఎట్లా పెడుతున్నావు, ఈజీగా ఎక్కిపోతాయి. కొంచెం కూడా టైట్గా ఏమి ఎక్కువ. చూస్తారు కదా ఇట్లా గ్యాప్ ఇటు సైడ్ రావాలి. ఇంకొకటి తీసుకుందాం మనం. చూడండి ఇది కూడా కొంచెం మట్టి ఉంటే వాటర్లో ముంచి తీస్తే ఏంటంటే వెళ్ళిపోతుంది అన్నట్టు ఉట్టిగానే. చూసారా దీనికి ఒక లాక్ వస్తుంది, దానికి ఏమో స్క్రూ వచ్చింది. ఇది లోపల సైడ్ ఫస్ట్ వేసేది అనమాట. కింది సైడ్ మనం ఇందాక 10 నెంబర్ బోల్ట్ ఇప్పుకున్నాం కదా, ఆ బోల్ట్ ఫిట్ చేసేది అన్నట్టు. లోపల కింది సైడ్ ఉంటుంది. ఫస్ట్ ఇది వేసినాక అది వేయాలి. చూడండి లాక్ తీసేసుకొని రబ్బర్లు ఇట్లా తీసుకోవాలి. ఎట్లా తీస్తున్నామో అట్లనే సేమ్ వేసుకోండి. ఉల్టా వేసిరంటే మాత్రం బ్రేక్ రాదు. చూస్తారా మళ్ళీ అది పెట్టుకొని లాక్ వస్తుంది. లాక్ ఎక్కడ పెట్టినా చూసుకుంటున్నా. లాక్ మళ్ళీ కొంచెం కటింగ్ ప్లేయర్ పెట్టానతో వచ్చి చేతితోనైనా కూర్చుండిపోతుంది. పైన రబ్బర్ చూడండి, ఇది ఒక్కటి మాత్రం ఉల్టా ఉంటుంది. రబ్బర్ పెట్టుకున్నట్టు కాకుండా దీనికి ఉల్టా ఉంటుంది. చూడండి చూపిస్తే మీకు ఎట్లా ఎక్కిస్తున్నా కూడా.
చూస్తారు కదా, ఇదే పైనకి రావాలి అంతే. చూడండి ఎట్లా ఎక్కిస్తున్నా, సేమ్ తీసుకొని అట్లనే ఎక్కిస్తున్నా మీకు అర్థం కావాలని. చూసారు అది ఎక్కిచ్చేసిన అంతే. మాస్టర్ కిట్కి పెట్టేసుకుంటే అయిపోతుంది. అది గ్రీసు దాంట్లోనే వస్తుంది గ్రీసు. కేబిఎక్స్ మాత్రమే గ్రీస్ వస్తుంది, కేబిఎక్స్లో మాత్రమే, వేరే దాంట్లో గ్రీస్ రాదు, ఒరిజినల్లో మాత్రమే వస్తుంది. దీనికి ఓరింగ్ గిట్ల వస్తుంది, ఓరింగ్ గిట్ల మార్చుకుంటే, వాచర్ గిట్ల మార్చుకుంటే బాగుంటుంది. రాగి వాచర్ వస్తుంది 10 నెంబరు. మహీంద్రా ఆల్ఫాకి అయితే ఓరింగ్ వస్తుంది. కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం వాటర్ ఏమైనా ఉంటే దాంట్లో వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఆయిల్ పోసినామంటే, బ్రేక్ ఆయిల్ పోస్తే. చూడండి కొంచెమే గ్రీస్ పెట్టుకోవాలి, ఎక్కువ కూడా పెట్టుకోవద్దు. ఎక్కువ పెట్టుకుంటే ఏమైందంటే మళ్ళీ దాంట్లో హోల్ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అనమాట, మన ఇంటికి అంత హోల్స్ ఉంటాయి, వీటిలో హోల్స్లలో పోయి బ్లాక్ అయిపోతుంది. కొంచెం పోసుకోవాలి ఆయిల్, ఎక్కువ వస్తే కింద వెళ్ళిపోతుంది. ఇట్లా కిందికి కొట్టినప్పుడు చిత్తుంది అనమాట బయటికి వెళ్ళి. దీంట్లో ఎందుకు వస్తున్నాం అంటే మనం రబ్బర్లు కూడా కొంచెం స్మూత్ పోతాయని వేస్తున్నాం ఆయిల్, లేకపోతే వేసే అవసరం లేదు. దీంట్లో ఏం వేసే అవసరం లేదు, కాకపోతే ఇంకా స్మూత్ పోతాయి. మనం గ్రీస్ పెట్టుకున్నా కానీ కొంచెం బెటర్గా పోతాయి అన్నట్టు. ఇట్లా ఒత్తుకోవాలి కంపల్సరీ. ఒత్తేసి బోల్ట్ టైట్ చేయాలి, 10 నెంబర్ బోల్ట్ టైట్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా ఇట్లా పైనకి వచ్చి ఆగిపోయిందో, బోల్ట్ ఫుల్ టైట్ చేసుకోవాలి. మరి ఫుల్ టైట్ కాకుండా చూసి టైట్ చేసుకోవాలి. ఓకేనా, అంతే. నెక్స్ట్ స్టెప్ ఇంకో దానికి కూడా సేమ్ గ్రీస్, లైట్ గ్రీస్ పెట్టుకోవాలి. స్ప్రింగ్ ఏమైనా క్రాస్ ఉంటుంది, ఒక్కొక్కసారి క్రాస్ ఉండకుండా సీదా వేసుకోవాలి. చూస్తారు కదా, కొంచెం సీదా వేసుకొని గ్రీస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. లైట్గా పెట్టుకోవాలి, గ్రీస్ పెట్టకుండా ఏం కాదు, పెడితే ఏంటంటే కొంచెం స్మూత్ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ఎట్లయితే వస్తున్నామో ఇట్లా స్మూత్ ఉంటుంది అనమాట. రబ్బర్లు జల్దీ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. చూసారా గ్రీస్ పెట్టేసినాం మనం, వాటికి ఏమాత్రం పట్టుకోకుండా టచ్ కాకుండా పెడుతున్నాం. చూడండి ఆయిల్ దీంట్లో కూడా ఎట్లా పోసుకున్నాము, కింద కూడా ఎట్లా పోసుకున్నాం, కొంచెం లైట్గా అంతే. కొంచెం కిందికి వచ్చేస్తే సరిపోతుంది. మనం ఆయిల్ వేయకుండా వెళ్ళిపోతున్నది కానీ కొంచెం మన సాటిస్ఫాక్షన్ కోసం. చూసారు కదా, చూస్తారా దీనికి లాక్ ప్లేయర్ పెట్టి మళ్ళీ సేమ్ ఇన్నర్ లాక్ ప్లేయర్ వస్తుంది, కొంచెం లాక్ డౌన్ చేసేస్తే ఎక్కుతుంది. అంతే కూర్చుండిపోతే. కొంచెం మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లస్ కటింగ్ ప్లేయర్ స్క్రూ డ్రైవర్ పెట్టేసి కొడితే సరిపోతుంది. లాక్ మీద కొంచెం టాప్ అప్ చేస్తే ఈజీగా కూర్చుండిపోతుంది. అంతే చూస్తారు కదా ఎట్లా ఎక్కుతుందో, ఈజీగా ఎక్కిపోయింది. చూడండి కొంచెం డౌట్ ఉంది కాబట్టి నేను స్క్రూ డ్రైవర్ పెట్టి కొడుతున్నాను. అవసరం లేదు కానీ కొంచెం కొడితే ఏంటంటే జరిగా సాటిస్ఫాక్షన్, మళ్ళీ రన్నింగ్ లూసిపోతుందేమో అని డౌట్ ఉంటుంది. ఇట్లా ఆయిల్ పోసుకోవాలి. ఇందాక వాషింగ్ వేయించుకురమ్మంటే వాషింగ్ వేయించుకొచ్చిన కస్టమర్, ఆయిల్ పోసేస్తున్నాయి చూడండి. మరి నిండుగా పోయకుండా కొంచెం తక్కువ పోసుకోవాలి, ఎందుకంటే నిండుగా పోస్తే ఇట్లా హెయిర్ బ్లాక్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా మీకైతే? ఓకే, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అర్థమవుతుంది కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఇంకెన్ని వీడియోలు చేయాలని ఆలోచన వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి దీంట్లో ఆయిల్ పోసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఆయిల్ వేయకపోతే దాంట్లోకి వెళ్ళి హెయిర్ రాదు. చూడండి బబుల్ బబుల్ వస్తుంది చూడండి, ఇట్లా బుగ్గలు బుగ్గలు ఇట్లా కనిపిస్తుంది కదా మీకు? ఓకే చూడండి అట్లా బబుల్ బబుల్ రావాలి కంపల్సరీ, దీంట్లోకి వెళ్ళి కూడా వస్తుంది. అట్లా బబుల్ బబుల్ రాలేదంటే ఇట్లా రబ్బర్లు మళ్ళీ తీసి ఒకసారి వేసుకోవాల్సి వస్తుంది. కిట్ ఏమైనా ప్రాబ్లం వేసినా కానీ బబుల్ బబుల్ రాదు. ఓకేనా, చూడండి హ్యాండ్ బ్రేక్ కేబుల్ తాకుతుంది కొంచెం, దాన్ని కొంచెం అటు ఇటు జరుపుకుంటూ వేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫిట్టింగ్ అయితే మీరు ఇప్పటికప్పుడు ఎట్లా చూసుకున్నారో అట్నే సేమ్ ఫిట్ చేయాలి. ఫస్ట్ బోల్ట్ పెట్టేసుకొని నట్లు పెట్టేసుకోవాలి. దానికి పైప్ తాకుతుంది ఇక్కడ, చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఇట్లా కొంచెం అటు ఇటు అయినా కానీ కష్టం అయిపోతుంది. పైపులు బెండ్ అవుతాయి, మళ్ళీ ఎక్కించేటప్పుడు కష్టం అయిపోతుంది. ఒక్క థ్రెడ్ రాంగ్ థ్రెడ్ ఎక్కినా కానీ పోతుంది, మాస్టర్ కిట్ పోతుంది, పైప్ పోతుంది.
ఇప్పుడు చేసి వేస్ట్ అయిపోతాం మనం. చూస్తారు కదా ఎట్లా ఎక్కిస్తున్నా. చూడండి, ఫస్ట్ వాచర్ పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. పైదానికి మాత్రం అర్త్ వైర్ వస్తుంది. కాకపోతే ఇది బండికి బ్యాటరీ లేదు, తాడు గుంజుకొని నడిపిస్తాడు కస్టమర్. దానికోసం అని చెప్పి దీనికి బ్యాటరీ లేదు, అర్త్ వైర్ అవసరం లేదు. ఇక చూడండి, కింద నట్టు ఎక్కని కొంచెం తకాంచింది, దానికోసం ఇంత టైం పడుతుంది. మీకు అర్థం కావాలని స్కిప్ చేస్తుండే కానీ కాకపోతే అర్థం కావాలి కదా మీకు కూడా అని చెప్పి ఇంతసేపు పెట్టడం జరుగుతుంది వీడియో. ఓకేనా, పానబెట్టి ఫుల్ టైట్ చేసుకోవాలి. కంపల్సరీ ఫుల్ టైట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ రన్నింగ్లో పుష్పోయే అవకాశం ఉంటుంది. బ్రేక్తోనే బ్రేకే బండికి ముఖ్యం. అదే కష్టం, అదే లీక్ అయింది అనుకో, ఆయిల్ లీక్ అయితే పర్సన్ అవుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్ ఫిట్ చేసుకోవాలి ఏదైనా సరే, పైప్ లైన్ ఏదైనా. చూడండి, ఒకటి పిన్ని తీసుకోవాలి, 2 బోల్ట్లు, 2 పైపులు తీసేటప్పుడు కస్టమర్కి వీడియో తీయమన్నా కానీ వీడియో ఆన్ చేయడం మర్చిపోయింది, ఇట్లా పట్టుకుంటే అంతే. నేను కూడా ఏం చేయలేనని ఇక వదిలేసిన. చూడండి, ఇట్లా కొట్టాలి. అవన్నీ పైపులు ఇట్లా ఎక్కించినాక పైపులు మాత్రం జాగ్రత్తగా ఎక్కించుకోండి. ఇట్లా కొట్టి కొంచెం ఎయిర్ లాక్ అవుతుంది, అప్పుడు పట్టుకోవాలి. కొంచెం బ్రేక్ పడ్డట్టు అనిపిస్తుంది. చూడండి, ఆయిల్ ఎట్లా గారిపోతుందో. ఇట్లా ఆయిల్ వెళ్ళాలి కంపల్సరీ. ఆయిల్ వెళ్ళినాక టైట్ చేసినాక బ్రేక్ మిక్కలు చేయి తీసేయండి. ఫుల్ టైట్ చేయాలి ఇది. చూడండి, ఫుల్ టైట్ అయింది కదా. ఇంకొకటి కూడా మళ్ళీ కొట్టమని చెప్పిన కస్టమర్ని, మళ్ళీ కొడుతుండే. ఇది కూడా తీస్తున్నాను. చూడండి, దీంట్లోకి వెళ్ళి కూడా ఆయిల్ కారుతుంది సేమ్. ఇట్లా కారాలన్నమాట, బబుల్ రాకుండా ఇట్లనే కారాలి. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఎయిర్ తీయాలి. అయిపోయింది బ్రేక్ ఇట్ వేయడం. బ్రేక్ ఫుల్ పడుతుంది.